ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెల్ల వంకాయ సామాన్యంగా పచ్చడి చేసుకుంటారు, కానీ నేను కూర చేస్తున్నాను నా స్టైల్లో. దీనికి కావాల్సినవి ఒక్క పెద్ద వంకాయ కట్ చేస్తే అన్ని ముక్కలు వచ్చాయి. ఒక్క టమాటో వేసాను, తర్వాత కొంచెం వెల్లుల్లి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం చింతపండు రసం, కొంచెం ఎర్రకారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మునగాకు, కరివేపాకు కలిపాను నేను. కొంచెం పోపు, ఇందులోనే ఉప్పు పసుపు వేసి పెట్టేశాను. ఈ వంకాయ అందరికీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ముందు ఒక్కటి చెప్తున్నాను. ఇది ర్యాషెస్, ఇచ్చింగ్, తర్వాత కిడ్నీ స్టోన్స్, జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పొరపాటును కూడా తినకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో పోషకాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వేగింది వేస్తున్నాను, వేద్దాం. రెండు మెంతి గింజలు కూడా వేస్తున్నాను, చూడండి అందుకే బాగుంది. ఇందులో ఇవన్నీ వేసేయచ్చు. కొంచెం బాగానే వేగాలి. తర్వాత ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ వాళ్ళకి, తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచిది. తర్వాత విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ K ఉంటాయి. విటమిన్ K ఉంది అంటే కనుక మనకి ఎప్పుడైనా ఏదైనా కోసిన, ఏదైనా గాయాలు అయినప్పుడు బ్లడ్ ఆగదు కొంతమందికి. ఈ విటమిన్ K తక్కువైతేనే అలా ఉంటుంది. అందుకని విటమిన్ K ఉన్నది తింటే బ్లడ్ ఆగుతుంది అన్నమాట. తర్వాత బోన్ డెన్సిటీకి మంచి సపోర్ట్ ఇస్తుంది. తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. ఏం కదా కొంచెం అనిపిస్తుందా వేగినట్టు? వన్ టైం పాస్వర్డ్ లాగా నేను ఒక్కసారి వేస్తే మళ్ళీ కూర తీసి చూసుకోవడం ఎలా ఉండాలి నాకు. అందుకని ఒకసారి వేసి పెట్టేసామంటే మళ్ళీ వచ్చేప్పటికి రెడీ అయిపోవాలి కూర. ఇప్పుడు ఇందులో నేను టమాటోలు వంకాయలు బాగా కడిగి కొంచెం నీళ్లు పోసి నేను వేస్తాను. అందుకని ఆ నీళ్లు పోయిను, ఆ గింజలు అన్నీ పోతాయి కదా అనుకోండి, అది వేస్ట్ అంటాను. అలా ఉప్పు పసుపు అన్నీ వేసేస్తాను కదా, అందుకని ఇలా వేసేస్తాను. అది ఇలా వేసాక దీన్ని మూత పెట్టేయడమే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇందులో ఈ మునగాకు వేసుకుందాం, కరివేపాకును. అంటే ఏదో రకంగా మునగాకు తినాలి, అందుకని మనం ఉట్టిగా తినలేం కదా. అందుకని కొంచెం కొంచెం అన్నిట్లో వేసుకున్నాం అనుకోండి, నెమ్మదిగా అలవాటు అవుతుంది. వేసి చింతపండు పులుసు కూడా పోసేద్దాం. తర్వాత ఈ ధనియాల పొడి, కారపొడి కూడా వేద్దాం. ఇవన్నీ వేసాక కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కనుక, ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం గ్రేవీలా కావాలి ఉందనుకుంటే ఒకే ఒక స్పూను శనగపిండి, చూడండి, ఒకే ఒక స్పూను అలా వేసుకుని అలా కలిపేయాలి, అంతే. మీరు కావాలంటే వేరుశనగపప్పు పొడివైనా వేసుకోవచ్చు, ఉడికిపోతుంది. కొంచెం కూర గ్రేవీలాగా వస్తుంది అలా. చూడండి, ఒక్క నిమిషం, కొంచెం ఈ వేడికి ఉడికిపోతుంది. ఆకవి ఎంతసేపు ఉడుకుతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం అసలు మునగాకు వేసినట్టు ఉండదు. ఇది అయిపోయింది కూర. చూసారు కదా, ఇది వంకాయ కూర. థ్యాంక్ యూ.